చెప్తున్నారో ఆ విషయంపై అది కన్స్ట్రక్షన్కే పనికిరాదు, దాన్ని పూర్తిగా విస్మరించవలసిందే అని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? అందరికీ నమస్కారం. ప్లీజ్ గో హెడ్ సార్. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే కమిషన్ వేశారో పీసీ ఘోష్ కమిషన్ 2023 ఇప్పటి వరకు దగ్గర 7 సార్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ దాన్ని పొడిగించుకుంటూ వస్తా ఉన్నారు. రకరకాలుగా ఇంజనీర్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ కానీ మిగతా ఇప్పుడు మంత్రులు కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ కాళేశ్వర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ గుండెకాయ అన్నప్పుడు గుండెని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, ఏ విధంగా దానికి కావాల్సిన మందులు వాడాలనేది చూడాల్సిన బాధ్యత కట్టేటప్పుడే ఉంటుంది. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక గుండె ఏ విధంగా ఉంటుందో, గుండె లేకుంటే మరి రక్త ప్రసరణ కానీ లేకపోతే రేపొద్దున బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా జరగదో అదే విధంగా ఈ గుండెకాయకి ఇప్పుడు గుండెకు ఒక 3 వెజిల్స్ ఇంపార్టెంట్ వెజిల్స్ ఉంటాయి. మనం ఒక్క వెజిల్ అయినా కూడా హార్ట్ అటాక్ వస్తుంది, ఒక్క వెజిల్ బ్లాక్ అయినా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కాళేశ్వర్ ప్రాజెక్టులో ఎన్ని పిల్లర్లు ఉన్నా కూడా, ఎంత కన్స్ట్రక్షన్ జరిగినా కూడా అక్కడ ఒక్క పిల్లర్ కుంగుతుంటే మిగతా పిల్లర్ సపోర్ట్ ఉంటుందండి. మిగతా చుట్టుపక్కల పిల్లర్స్ కి సపోర్ట్ ఉంటుందా? ఒక బ్లాక్ కుంగినప్పుడు మిగతా బ్లాక్స్ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కదా. అదే ప్రాబ్లం జరుగుతా ఉంది ఇప్పటికి కూడా. అదే మొత్తుకుంటా ఉంటే ఇది కాదు ఇది అట్లా జరగలేదు, దీన్ని వాడుకోవచ్చు, దీన్ని రిపేర్ చేసుకోవచ్చు, ఎన్డిఎస్ఏ రిపోర్టు అలా లేదు అని చెప్తాను. ఎన్డిఎస్ఏ రిపోర్టు క్లియర్ గా ఏం చెప్పింది అక్కడ క్లియర్ గా మనకు అర్థం కావాలి. ఇక్కడ ఏంటంటే తప్పించుకునే ధోరణి కనపడతా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది, సిగ్నిఫికెంట్ ఫ్లాస్ ఉన్నాయి, డిజైన్ డిఫిషియన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇన్యాడిక్వేట్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. అక్కడ ఇంకోటి ఏంటంటే స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది, ఆ క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు, మొత్తం టోటల్ గా ఆ ప్రాజెక్టునే ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు. అక్కడ ఇంజనీరింగ్ మిస్ మేనేజ్మెంట్ కానీ, స్ట్రక్చరల్ ఫ్లాస్ కానీ, ఏదైతే మెయింటెనెన్స్ బ్యారేజెస్ కానీ ఇవన్నీ కూడా సరిగా లేవు అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు ఆ రిపోర్ట్ లో. ఇంకో రెండోది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, సాయిల్ టెస్టింగ్ కానీ లేకపోతే మిగతాయి కానీ కన్స్ట్రక్షన్స్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో స్టిల్ వాళ్ళు ఏంటంటే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ, హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఇది చేయడానికి. నేనేమంటున్నానంటే ఇన్ని ఎఫెక్ట్స్ దాని తర్వాత కూడా ఓఎం ఏదైతే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో 5 years వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కన్సర్న్డ్ కాంట్రాక్టర్ మీద కూడా ఉంటుంది. అది సరిగ్గా చేసిరా లేదనేది కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ చూపిస్తా ఉంది. అది కూడా ఫెయిల్యూర్ కనపడతా ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ లా కనపడతా ఉంది. నేను రిపేర్ చేయాలన్నా లేకపోతే ఏం చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రక్చరల్ వీక్నెస్ అయితే కనపడతా ఉందని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే బేసిక్ గా దీన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రేపొద్దున 1 కోటి ఎకరాల మాగాని తయారు చేస్తాం అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వీళ్ళకి నిజంగానే 1 కోటి ఎకరాల మాగాని తయారు చేస్తే నిజంగానే చేయాలనుకుంటే ఎన్ని లక్షల ఎకరాలకు నీరు ఇచ్చారు ఇప్పటిదాకా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకోకుండా కూడా ఈ సంవత్సరం దగ్గర 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా వచ్చేసింది. 75 లక్షల మెట్రిక్ ధాన్యం కూడా వచ్చింది. ఇంకా రెండోది ఏంటంటే 3 ఆప్షన్స్. మేడిగడ్డ బ్యారేజ్ వాడుకోవాలంటే ఒకటి ఎస్ఆర్ఎస్పి వాడకుండా, ఒకవేళ నిజంగానే సఫిషియెంట్ వాటర్ ఉంటే దాన్ని వాడాల్సిన అక్కర్లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో సఫిషియెంట్ వాటర్ ఉంటే మేడిగడ్డ వాడాల్సిన అక్కర్లేదు, కాళేశ్వరం వాడాల్సిన అక్కర్లేదు. ఇక్కడ ఏదైతే డ్రై అయినప్పుడు ఆ వాటర్ ని లిఫ్ట్ చేసి 3వ ప్రత్యామ్నాయంగా 3rd ఆప్షన్ గా దాన్ని వాడుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే ఇది ఇమ్మీడియట్ గా మనం వాడుకునే పరిస్థితి లేదు అని చెప్పి చాలా సార్లు చెప్పారు. అది మన హరీష్ రావు గారు కూడా చెప్పారు. అలాంటి ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? 94,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టి కట్టినట్టు? సో దానికంటే ముందల మరి ప్రాణహిత చెవులని కట్టొచ్చు కదా. అదే వాడుకుంటే దాని నుంచి లిఫ్ట్ చేస్తే ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి మొత్తం కూడా గ్రావిటీ కెనాల్స్ ఆల్రెడీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. సో అలాంటి పైప్స్ అన్ని కూడా వేసి పెట్టారు. సో అట్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ళన్ని కూడా హైదరాబాద్ కూడా తీసుకురావచ్చు.
కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడ ఫ్లాస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నాణ్యత లేదు, సిమెంట్ సరిగా వాడలేదు, సరిగా మెయింటెనెన్స్ సరిగా లేదు. ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కాళేశ్వరం మీద ఆ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మూడో పాయింట్ అంతకుముందు క్యాబినెట్ లో ముగ్గురు ఉన్నారని చెప్పారు వాళ్ళు. హరీష్ రావు గారు ఉన్నారు సబ్ క్యాబినెట్ లో, హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఆయనకి ఎందుకు ఇవ్వలేదు నోటీసులు? ఆయన ఎందుకు రాకూడదు? ఆయన ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు ఆయన కూడా బాధ్యత ఉంటుంది. సబ్ కమిటీ ఏమన్నారు? ఎక్స్పర్ట్ కమిటీ కానీ, సైంటిఫిక్ కమిటీ కానీ, సబ్ కమిటీ కానీ, ఈ ముగ్గురు వచ్చిన తర్వాతనే, 3 రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే దాని మీద డిసిషన్ తీసుకున్నాను చెప్పారు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు కదా దాంట్లో. వాళ్ళు ఎందుకు పిలవరు? వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వరు? అది నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ వర్షన్ ఏందో, ఆ మంత్రి గారి వర్షన్ ఏంటో ఆయన కూడా చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే ఒక నిమిషం, ఇదే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలేజ్ అధికారంలో రాకముందు పదే ఎన్నోసార్లు మీటింగ్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ 1,00,000 కోట్ల అవినీతిని కేసీఆర్ దగ్గర నుంచి కక్కిచ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నారు. అది ఎంతవరకు తీసుకెళ్తారో, ఎంతవరకు కక్కిస్తారో అది డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకవేళ నిజంగా కక్కించలేకపోతే అది తప్పుడు మాటలు చెప్పినట్టే, అది మళ్ళా అది ప్రజల్ని డైవర్ట్ చేయడానికో మభ్యపెట్టడానికో మాట్లాడినట్టుగా కనపడతా ఉంటది. రేపొద్దున రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరి మీద చర్యలు ఉంటాయా ఉండవా అనేది డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎస్ సార్, ఇదే విషయంపై బండారు రామ్మోహన్ గారి దగ్గరకు మనం విశ్లేషించడానికి వెళ్ళిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని వారు ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది? వాస్తవానికి